గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఆమె ఓ ఉన్నత స్థాయి ఉద్యోగి, కానీ విచక్షణ మర్చింది. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు ఆ శాఖకు చెందిన వారు ప్రశ్నించడంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. తన అవినీతి గురించి ఆఫీస్ బాయ్కి మాత్రమే తెలుసు, అతడే బహిర్గతం చేశాడు అనుకుంది. అంతే, ఆవేశంతో ఊగిపోయింది. అక్కడ ఎవరున్నారన్నది మర్చింది. చెప్పుతో శివాలెత్తింది. అమాయకుడైన ఆఫీస్ బాయ్ని ఎడమడా బాధింది. ఇంతకీ ఎవరా సిఐ, ఏంట అవినీతి బాగోతం, ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎక్సైజ్ సిఐ హసీనా బాను ఆవేశం అదుపు తప్పింది. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై తనను విచారించేందుకు వచ్చిన అధికారుల ముందు ఆమె అసహనం కోల్పోయారు. ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారి నుంచి సదరు సిఐ ప్రతి నెల డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై ఆఫీస్ బాయ్ నాని ఎక్సైజ్ ఉద్యోగుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆమె అనుమానించింది. అందుకే ఆమెను విచారించేందుకు వచ్చిన అధికారుల ముందే అమాయకుడైన ఆఫీస్ బాయ్ని ఎడమడా బాధింది. మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారి నుంచి నీవు డబ్బులు వసూలు చేసుకుని నాపై చెబుతావా, నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తావా అంటూ ఇష్టారీతిన కొట్టింది. తన పై అధికారి కావడంతో ఆఫీస్ బాయ్ ఏమీ చేయలేకపోయాడు. ఈ వీడియో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే హసీనా బానుపై ఆది నుంచి అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆమె అక్రమాలపై ఓ ఉన్నతాధికారిని విచారణ చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆ శాఖ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపై చర్యల సంగతి అటు ఉంచి ఆఫీస్ బాయ్ ను కొట్టినందుకైనా ఆమెపై చర్య తీసుకుంటారో లేదో చూడాలి. మరి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి